హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీట్ నైన్ క్రియేషన్. శారదా అండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఇది తెల్ల జిల్లేడు చెట్టు అండి. తెల్ల జిల్లేడు చెట్టు. ఈ తెల్ల జిల్లేడు పువ్వులన్నా శివయ్యకి చాలా ఇష్టం అంటండి. ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో అష్టోత్తరాలు చేస్తే చాలా మంచిదంటండి. నెక్స్ట్ మారేడు దళం అన్నా కూడా చాలా ఇష్టం అంట. అందుకే నేను మారేడు చెట్టు వేశాను. అది కూడా బాగా మొలిచింది, సీడ్స్ అయిన అది కూడా చూడండి ఎలా పెరిగిందో. సో ఇప్పుడు ఈ తెల్ల జిల్లేడు చెట్టు చూడండి, ఇది చాలా మామూలుగా మంచిదన్నారు. కొంతమంది అయితే ఇంట్లో ఉంచుకోకూడదు, పెంచుకోకూడదు అని అన్నారు. సో నాకేమో ఈ తెల్ల జిల్లేడు మామూలు పూజ చేయాలని చెట్టుకు చాలా ఇష్టం అంటండి. డైలీ పూజ చేసి కొద్దిగా పసుపు కుంకుమ అలంకరించి దీపం పెట్టేస్తే చాలా మంచిదంటండి. కొద్దిగా పెద్ద అయిన తర్వాత చేస్తాను. ఇప్పుడైతే కుండీలు పెంచుతున్నాను. కొంతమంది ఏమో పెంచకూడదు అంటున్నారు, కొంతమంది దేవతా వృక్షం కదా, పెంచుకోవచ్చు, పూజ చేయొచ్చు అన్నారు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో చేయండి. ఇంట్లో పెంచుకోవచ్చో పెంచుకోకూడదో చెప్పేసేయండి.